హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో గ్రే ఫార్మ్స్ కూడా ఓపెన్ చేసేసారు. ఇంకేం కదా, ఇంకా కిడ్స్ కూడా వెళ్దామని అడిగేసరికి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఈ గ్రే ఫార్మ్స్ వచ్చేసి మాకు దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా వీకెండ్ అవటం వల్ల చాలా కలర్ఫుల్ గా అండ్ చాలా రష్ గా కూడా ఉంటుంది. బట్ ఎంత రష్ గా ఉన్నా ఇలాంటి ప్లేస్ కి వెళ్ళేసరికి మన మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది కదా. కారు దగ్గరవే లేటు బబ్బులు అయితే చూడండి, ఇంకా అసలు ఎక్కడ ఆగట్లేదు. గ్రే ఫార్మ్ స్టార్టింగ్ లోనే మనకైతే ఇలా బాస్కెట్స్ అయితే సెల్ చేస్తుంటారు అనమాట. సో మనకు నచ్చినవి మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు. బబ్బులకి అయితే ఇంకా స్టార్టింగ్ లోనే ఇలా ఫ్రూట్స్ తో కనిపించేసరికి ఇంకా వాడే ఆగిపోయి ప్లక్ చేసుకుని మరీ టేస్ట్ చేస్తున్నాడు. అక్కడైతే నేమ్ లేకపోవడంతో అసలు అవి ఏ ఫ్రూట్స్ కూడా తెలియలేదు. నార్మల్ గా అయితే ప్రతి రో దగ్గర కూడా ఆ ఫామ్ ఏంటి అన్నది అయితే నేమ్ ఉంటుంది, బట్ మేము మిస్ అయిపోయి ఉంటాము. సో అందు గురించే తెలియలేదు. అండ్ ప్రెసెంట్ అయితే ఇక్కడ మనకి ఎక్కువగా స్ట్రాబెర్రీనే ఉన్నాయి. రీసెంట్ గానే ఓపెన్ చేశారు. అండ్ ఉండే కొద్ది మనకైతే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ వెజ్జెస్ కూడా ఉంటాయి. ఇక్కడికి రాగానే ఏదో తెలియని ఒక వైబ్ అయితే వచ్చింది. అసలు అక్కడ చాలా వరకు మన ఇండియన్స్ కూడా ఉంటారనమాట ఇక్కడైతే. సో వాళ్ళు కూడా తెలుగు కూడా వినిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. సో తెలుగు వినేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ మేముండే ఏరియాలో అయితే ఇండియన్స్ కనిపించడమే చాలా రేర్. కనిపించిన అందులో తెలుగు వాళ్ళు అంటే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు, 1 or 2 ఉంటారేమో అంతే. ఇక్కడైతే బబ్లు చూడండి, ఇంకా వాడికైతే అక్కడ బ్రోకలీ కనిపించిందంట. సో ఇంకా అది కూడా హార్వెస్ట్ చేద్దామని అయితే చూస్తున్నాడు. గ్రే ఫార్మ్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి నచ్చినవి మనకి కావాల్సినంత వరకు కడుపు నిండుగా ఫుల్ గా తినచ్చు ఫ్రీగా. అసలు స్ట్రాబెర్రీస్ అన్ని కూడా అలా కనిపించేసరికి మామూలుగా ఉండదు. అన్ని కూడా హార్వెస్ట్ చేయాలనిపిస్తుంది, ఏ ఒక్కటి వదలకుండా. అలా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేస్తుంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. కిడ్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. దట్టు ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే బబ్లు ఫేవరెట్. సో ఇంకెక్కడ వదలట్లేదు. చూస్తున్నారు కదా, వాడైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రూట్స్ ని. ఏంటో మనం బయట ఎంత కాస్ట్ పెట్టుకొని తిన్నా రాని సాటిస్ఫాక్షన్ ఇలా మనమంతట మనం హార్వెస్ట్ చేసుకుని లైవ్ లో అలా తింటుంటే అసలు ఆ టేస్టే వేరబ్బా. ఏంటి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ స్ట్రాబెర్రీ ఫామ్ లో వాడికైతే రాస్బెర్రీస్ కనిపించాయంట. సో అవి చూపించడానికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ మనకి అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఇలా పక్క పక్కనే ఫార్మ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇదైతే రాస్బెర్రీ ఫామ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా ఖాళీగా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడైతే అంత ఎక్కువగా రాస్బెర్రీస్ అయితే ఏమీ లేవు. ప్రెసెంట్ ఇంకా అవి గ్రో అవ్వడానికి టైం కాదనుకుంటాను. సో ఇంకా రైపైన అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మేము జస్ట్ టేస్ట్ వరకు అక్కడ చేసాం. అవి కూడా అంత స్వీట్ అయితే లేవు, చాలా సవర్గా అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని స్ట్రాబెర్రీస్ కూడా చాలా తక్కువగానే తీసుకున్నాము. బికాస్ మా దగ్గర ఎందుకో ఈ మధ్య రెగ్యులర్గా తీసుకురావటం వల్లేమో కిడ్స్ అయితే ఇంకా ఇప్పుడైతే తిన్నారు, కానీ మీ దగ్గర అయితే అసలు తినట్లేదు. సో స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా పాడైపోతున్నాయి అనమాట చాలా ఫాస్ట్గానే. సో వాటితో నాకైతే ఏం చేయాలో తెలియట్లేదు. స్ట్రాబెర్రీస్తో ఏమేం చేసుకోవచ్చు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కన్ఫర్మ్గా ట్రై చేస్తాను. అండ్ ఇంక ఇక్కడైతే అలసిపోయారంట. సో ఇద్దరు కూడా కూర్చుని డ్రింక్ అయితే తాగుతున్నారు. ఇవైతే కార్న్ చూస్తున్నారు కదా, ఇవైతే ఇంకా ప్రెసెంట్ ఇంకా రెడీగా అయితే లేవు. సో నేనైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫర్మ్గా కార్న్ తీసుకుందాం అనుకున్నాను, బట్ టైం పడుతుంది. అండ్ ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ ఇలా బీన్స్ అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా. సో అవైతే మా హస్బెండ్కి ఇంకా కర్రీ బాగా నచ్చిందని చెప్పి ఈసారి కూడా ఇంకా కొంచెం ఎక్కువగానే తీసుకున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా నేను వెజ్జెస్ కూడా చాలా వరకు తీసుకున్నాను. స్పినచ్, బీట్రూట్. ఇట్లానా బీట్రూట్ లిటరల్లీ నాకైతే 6 months వరకు అలా బయటనే వదిలేసిన కొంచెం కూడా పాడవకుండా ఉన్నాయంటే నమ్ముతారా? బట్ ఈసారి అయితే జస్ట్ మేము బీన్స్ అండ్ ఇంకా స్ట్రాబెరీస్ అయితే తీసుకున్నాం అనమాట. లాస్ట్లో అయితే ఈ ఫ్రూట్స్ అయితే కనిపించాయి అనమాట. ఇవి వచ్చేసి రెడ్ కరెంట్స్ అంట. అసలు ఎలా ఉంటాయి ఏంటని టేస్ట్ చేశాను, బట్ బాబోయ్ టేస్ట్ అయితే ఘోరంగా ఉంది. ఫైనల్ గా మేము తీసుకున్న స్ట్రాబెరీస్ అయితే ఇవి, ఇంకా ఎక్కువగా అయితే తీసుకోలేదని చెప్పాను కదా. అండ్ ఇవి ఇంకా ఈ బీన్స్ అయితే తీసుకున్నాము. హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ప్లే ఏరియా కూడా ఉంటుంది అనమాట. ఇంకా కిడ్స్ తో వెళ్ళామంటే అక్కడికి వెళ్ళకుండా వస్తామని చెప్పండి. సో ఇంకా వాళ్ళైతే ఇంకా అక్కడి నుంచి రాననేసి చాలా టైం వరకు ఇంకా అక్కడే ఉన్నారు. యాక్చువల్లీ క్లోజింగ్ టైం కూడా అయిపోయింది, అయినా సరే ఇంకా వీళ్ళు ఆడుతూనే ఉన్నారు.
మనమైతే ఇంకా బయటికి తీసుకువెళ్ళాలి అనుకున్న ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ కూడా ఇక్కడైతే వెయిట్ వేయించుకుని బిల్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన వెజ్జెస్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ గా మనకు కావాలంటే ఇక్కడ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో యా, ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.